గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో రైతులను కష్టాల్లోకి నెట్టుతోందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీల రాష్ట్ర వర్కింగ్ మాజీ అధ్యక్షుడు దేవి రవీందర్ ఆరోపించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ కోతలు గుండెపై గుదిబండలా మారాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని కుకునూరుపల్లి మండలం మేదినీపూర్ గ్రామంలో ఉన్న సబ్స్టేషన్ వద్ద రైతులు కరెంటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆకుల భద్రప్పలతో కలిసి వారు పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు సాగిన ధర్నా అనంతరం గజ్వేల్ డివిజనల్ ఇంజనీర్ భానుప్రకాష్కు రైతుల సమస్యలను విన్నవించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ కోతలు విధించి ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే గజ్వేల్ సబ్స్టేషన్ కేంద్రంగా రైతులతో వంటవార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కాగా విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కరెంటు కావాలంటే ధర్నా చేయాలి, ఒడ్లు కొనాలంటే రోడ్డు ఎక్కాలి. ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతు పక్షాన పోరాటం చేస్తుంది. రైతులకు శ్రేయస్కోరే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అనేటువంటి విషయం అందరికీ తెలిసే విధంగా మా ఉద్యమాలు ఉంటాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించి భారతదేశంలో తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి నాయకునికి మేమంతా వెన్నుదన్నుగా ఉంటాం. తప్పకుండా రైతుల పక్షాన నిలబడతాం. అతి త్వరలో ప్రభుత్వంలో మార్పులు రాకుంటే గజ్వేల్ సబ్ స్టేషన్ ముంగుడు వంట వార్పు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. కరెంటు ఇవ్వాలని చెప్పి గజ్వేల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల ఏఈ గారి ఆఫీస్ ముందు, ఎలక్ట్రిసిటీ ఏఈ గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత 10 రోజుల క్రితమే మేము గజ్వేల్ కేంద్రంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ కరెంటు ఇవ్వని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రైతులకు ఈ ప్రభుత్వం 14 గంటల కరెంటు ఇస్తుందా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా 14 గంటల కరెంటు ఇవ్వకుండా రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు మెదినీపూర్ సబ్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం మాట నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎండాకాలంలో మరి మీరు ఇచ్చేటువంటి అరకొర 12 గంటల కరెంటుతో రైతుల పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెలిసి రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఉండి రైతులకు నాణ్యమైనటువంటి 18 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.